హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మైత్రస్ యాప్లో 6% GST వచ్చి జూన్ 4 తర్వాత పెరుగుతాయని నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ GST వచ్చి పెరిగిందా లేదా అండ్ మైత్రస్ యాప్లో బియ్యం వాళ్ళు వచ్చి విత్డ్రా చేసేటప్పుడు ఎర్రర్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఆల్రెడీ బియ్యం వాళ్ళు వచ్చి ఫిల్ చేసి ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు విత్డ్రా చేసేటప్పుడు సమ్ ఎర్రర్స్ అనేది ఫేస్ చేశారు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఆల్రెడీ రీసెట్ అయ్యిందని ఇంతకుముందు ఎండి గారు వచ్చి చెప్పారు. అందరూ వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని మళ్ళీ అప్డేట్ చేయాలా లేదంటే ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసిన వాళ్ళు ఇట్లానే కంటిన్యూ చేయాలని ఈ వీడియోస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోస్ అయితే అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో దానికి ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సో రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడబోతుంది ఏంటంటే మైత్రస్ యాప్లో ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చి GST 6% పెరుగుతుంది, మీరు ఇంక మీద మైత్రస్ యాప్లో ప్లాన్ పర్చేస్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న ప్లాన్ వాల్యూ నుంచి 6% వచ్చి పెరుగుతాయి. సో అందువల్ల మీరు అమౌంట్ అనేది ఎక్కువ పే చేయాలి ప్లాన్ పర్చేస్ చేయాలంటే అని ఒక వీడియోస్లో నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ అమౌంట్ వాల్యూ వచ్చి పెరిగిందా అంటే ఇంకా పెరగట్లేదు. దాని గురించి ఎండి సార్ వచ్చి అఫీషియల్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడే వచ్చి ఆ ఒక రూల్ అనేది మనకి అప్డేట్లో వస్తాయి. అంతవరకు మనకి పాత ప్లాన్ వాల్యూవే మనకి ఉంటాయి. సో మీరు ప్లాన్ పర్చేస్ చేయాలి, మీ డౌన్లైను లేదంటే మీ టీం మెంబర్స్ ఎవరైనా ప్లాన్ పర్చేస్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న ప్లాన్ వాల్యూ మీరు పే చేసి మీరు ప్లాన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఆ 6% GST వచ్చి మీకు ఇంకా అప్డేట్లో రాలేదు. సో అది వచ్చిందంటే మీకు నేను అప్డేట్ ఇస్తాను, దాని తర్వాత మీరు ఎక్కువ పే చేసి మీ ప్లాన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో దానికి ముందు మీరు ప్లాన్ పర్చేస్ చేయాలంటే ఈ టైం వచ్చి మీకు మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే జూన్ 1 రోజు నుంచి మీకు 6% GST అనేది కంపల్సరీగా పెరుగుతాయని చాలా డైరెక్టర్స్ అండ్ అథారిటీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. సో అందువల్ల చెప్తున్నాను, మీరు ఒకవేళ ప్లాన్ పర్చేస్ అనేది చేసుకోవాలని ఒక ఐడియాలో ఉన్నారంటే ఈ సిచ్యువేషన్ని మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ప్లాన్ వాల్యూవే మీకు ఇప్పుడు కూడా ఉంది. సో అందువల్ల చెప్తున్నాను, మీరు ఆల్రెడీ ఉన్న ప్లాన్ వాల్యూ మీరు పే చేసి మీరు ప్లాన్ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే బియ్యం ప్లాన్లో ఉన్న మెంబర్స్ అందరూ ఈ వీక్ సాటర్డే లోపల అందరూ విత్డ్రా చేసుకుంటే మీకు నెక్స్ట్ వీక్ పేమెంట్ అనేది కంపల్సరీగా రిసీవ్ అవుతాయని మన ఎండి సార్ చెప్పారు. సో ఈ వీడియో చూసిన చాలా మెంబర్స్ వచ్చి విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేశారు. సో దాంట్లో వచ్చి చాలా మెంబర్ ఎర్రర్స్ ఫేస్ చేశారు, చాలా మెంబర్స్ వచ్చి OTP ఎర్రర్స్ అనేది ఫేస్ చేశారు, చాలా మెంబర్స్ విత్డ్రా చేయకుండా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఈరోజు అప్డేట్ అనేది ఇస్తాను. అదేంటంటే నిన్న వచ్చి విత్డ్రా చేసిన చాలా మెంబర్స్కి వచ్చి OTP అనేది రావట్లేదు. అది నిన్న నైట్ వచ్చి సాల్వ్ చేశారు. ఇంక మీద మీకు OTP ప్రాబ్లం అనేది మన మైత్రస్ యాప్లో రాదు. సో అందువల్ల మీరు ఇంకా మైత్రస్ యాప్లో బియ్యం ప్లాన్లో ఉన్నారంటే మీరు ఇంకా మైత్రస్ యాప్లో విత్డ్రా చేయలేదంటే ఈ టైంని మీరు యూజ్ చేసుకుని మీరు విత్డ్రా చేసుకోండి. సో మీకు OTP అనేది వస్తుంది. అండ్ ఇంకా కొన్ని మెంబర్స్ వచ్చి ఫెయిల్డ్ అని ఒక ఎర్రర్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ ఎర్రర్ వచ్చి ఎందుకు వస్తుందంటే దీని గురించి నేను అడిగాను, దానికి ఇంకా రిప్లై నాకు రావట్లేదు. సో అది వచ్చిందంటే నేను దాని గురించి అప్డేట్ అనేది మీకు ఇస్తాను కంపల్సరీగా. సో మీరు ఒకవేళ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఏదైనా ఒక మిస్టేక్ చేశారంటే మీకు ఈ ఎర్రర్ అనేది కంపల్సరీగా వచ్చేస్తాయి. కానీ చాలా మెంబర్స్ వచ్చి ఇంకా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని కూడా ఫిల్ చేయకుండా ఉన్నారు. సో వాళ్ళందరూ ఫిల్ చేసేటప్పుడు OTP ఎర్రర్ అనేది వస్తుంది, ఇంకా కొన్ని ఎర్రర్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి మన మైత్రస్ యాప్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయడానికి మైత్రస్ కంపెనీ మెంబర్స్ వచ్చి ఓకే చెప్పట్లేదు. ఎందుకంటే ఇంక మీద మన మైత్రస్ యాప్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది వాళ్ళు యాడ్ చేయబోతున్నారు. సో మీరు ఇంక మీద కొత్తగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలంటే మీకు సమ్ ఆప్షన్స్ అనేది యాడ్ అవుతుంది. సో అందువల్ల ఆ ఆప్షన్ని కూడా మీరు ఫిల్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో అందువల్ల
మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి, మీకు అఫీషియల్గా ఒక అప్డేట్ వస్తాయి. దాని తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఒకవేళ మీకు ఓకే అయిందంటే మీరు విత్డ్రా చేసుకోండి, మీకు విత్డ్రావల్ అనేది అవుతుంది. మీకు ఈరోజు విత్డ్రా అయిందంటే మీకు నెక్స్ట్ వీక్ సాటర్డే లోపల పేమెంట్ అనేది కంపల్సరీగా రిసీవ్ అవుతాయి. సో ఆల్రెడీ మన ఓఎం మెంబర్స్ అందరికీ పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. వాళ్ళు కూడా వచ్చి ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేస్తున్నారు. చాలా మెంబర్స్ వచ్చి కమెంట్లో అడుగుతున్నారు, నేను బియ్యంలో ఉన్నాను విత్డ్రా చేసుకోండి అని చెప్పారు, కానీ విత్డ్రా చేస్తే అక్కడ ఫెయిల్డ్ అని వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. నేను ఆల్రెడీ నా డౌన్లైన్ మెంబర్కి విత్డ్రా చేశాను. సో దాన్ని స్క్రీన్ షాట్ వచ్చి నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకు వచ్చి సక్సెస్ఫుల్గా విత్డ్రా అయ్యింది. సో మీకు ఎందుకు ఎర్రర్ వస్తుందని మీరే దాన్ని ఫేస్ చేయాలి. ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చిందంటే దాన్ని నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, నేను అథారిటీ మెంబర్స్కి సెండ్ చేసి వాళ్ళ దగ్గర క్వశ్చన్ అనేది రైజ్ చేస్తాను. సో నేను ఇంతవరకే మీకు సపోర్ట్ చేయగలను, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ ఇస్తే దాన్ని నేను మీకు చెప్తాను, కానీ వాళ్ళు ఇంకా నాకు అప్డేట్ ఇవ్వట్లేదంటే నేను ఎలా మీకు చెప్తాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు అడిగిన క్వశ్చన్ని నేను వాళ్ళ దగ్గర కన్వర్ట్ చేస్తాను. మీరు ఇలా అడుగుతున్నారు, మీ సిచ్యువేషన్ ఇలా ఉంటుందని నేను కన్వర్ట్ మాత్రమే వాళ్ళకి చేయగలను. డిసిషన్ అన్నీ వాళ్ళే ఎత్తుకోవాలి, ఓకేనా. మైత్రస్ కంపెనీలో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటున్నారో దాన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసేస్తాను, కానీ నేను డిసిషన్ మేకింగ్ కాదు. ఎండి గారు మాత్రమే డిసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. మైత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేది జరుగుతున్నాయని మీరు కూడా కొంచెం వెయిట్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి మన ఎండి సార్ ఇంతకుముందు అందరికీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది రీసెర్చ్ చేయబోతున్నాము. సో మీరు అక్కడికి వెళ్ళి చూసారంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ బ్లాంక్గా ఉంటాయి. దీని గురించి అప్డేట్ వచ్చి నేను ఫ్యూచర్లో మీకు ఇస్తానని ఒక వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మైత్రస్ కంపెనీలో ఉన్న అందరూ మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలని నేను ఒక క్వశ్చన్ అనేది వాళ్ళ దగ్గర రైజ్ చేశాను. సో దానికి అథారిటీ మెంబర్స్ ఏం చెప్పారంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని అందరూ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళకి అందరికీ పేమెంట్ రెగ్యులర్గా వస్తున్నాయంటే వాళ్ళు అట్లానే కంటిన్యూ చేసుకోవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో తప్పుగా ఫిల్ చేసి ఉంటారంటే వాళ్ళందరూ న్యూగా మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఓకే గైస్, ఈ రోజుకి అప్డేట్ ఇంతే. చాలా మెంబర్స్ వచ్చి సీఎం వాళ్ళకి పేమెంట్ ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తాయని నాకు కాల్ చేసి అడుగుతున్నారు, నాకు మెసేజ్లో కూడా అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్న ఒక ఆన్సర్ ఏంటంటే మీకందరికీ పేమెంట్ వస్తాయి. మన ఎండి సార్ వచ్చి జూన్ మంత్ ఎండ్ లోపల పేమెంట్ అనేది కంపల్సరీగా వచ్చేస్తాయని చెప్పారు. మీరు ఆల్రెడీ విత్డ్రావల్ అనేది చేశారంటే మీకు ఆ అమౌంట్ వస్తాయి, లేదంటే మళ్ళీ మీకు అప్డేట్స్ అనేది వచ్చే వీక్లో మన ఎండి గారు చెప్తారు. సో అప్పుడు మీరు మళ్ళీ మైత్రస్ యాప్ని ఓపెన్ చేసి మీరు విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు. అట్లా చేస్తారంటే మీకు అమౌంట్ అనేది కంపల్సరీగా వచ్చేస్తాయి. సో ఇలాంటి మైత్రస్ కంపెనీ గురించి అప్ టు డేట్లో మీరు వీడియో చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మైత్రస్ యాప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో దాన్ని యూజ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు మైత్రస్ యాప్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేస్తాను, ఓకేనా. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.